పాకిస్తాన్లో ఒక ముస్లిం కుటుంబంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. వీక్షించండి, దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందండి. గుల్షన్ ఒక మహమ్మదీయ సంపన్నమైన సయ్యద్ కుటుంబానికి చెందిన ఈమె తన కుటుంబంలో కనిష్ట పుత్రిక. ఈమె 3 నెలల చంటిబిడ్డగా ఉంటప్పుడే తన మేనమామ కుమారుడితో ఈమెకు ప్రదానం చేయబడింది. కానీ ఈమె 6 నెలల చంటిబిడ్డగా ఉంటప్పుడు ఈమెను టైఫాయిడ్ జ్వరం తీవ్రంగా తాకింది. ఈ తాకుదలలో ఆమె తన ఎడమ కాలుని చేయిని కోల్పోయింది. అవి పూర్తిగా చచ్చుబడిపోయినాయి. అప్పటి నుంచి తన ఇంట్లో ఉన్న తన గదే తన ప్రపంచం. అమ్మగారిని కూడా అనతి కాలంలో కోల్పోవడం వల్ల తన నాన్నగారు, అక్కలు, అన్నలు, తనకు చదువు చెప్పే టీచర్ రజియా, తనకు పని చేసే పనికత్తెలు 2 సీనా, సేమా, వీళ్లే తన ప్రపంచం. తన ఇంట్లో ఉన్న తన గదిలోనే ఉంటూ ఉండేది. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే ఎడమకాలు చేయి తనకు పని చేయదు. ఏది చేయాలనుకున్నా తన పనికత్తెల ద్వారా తను చేయించుకునేది. ఇలా 14 ఏండ్లు గడిచిన తరువాత మొట్టమొదటిసారిగా తన ఇంటి నుంచి ఇంగ్లాండ్ నగరానికి ప్రయాణమైంది. ఎందు నిమిత్తం అంటే తన నాన్నగారి స్నేహితుల సలహా మేరకు అక్కడ తన జబ్బును నయం చేసే వైద్య నిపుణులు ఉన్నారని, అక్కడ స్వస్థపడగలదని ఆమె విశ్వాసముతో మొట్టమొదటిసారిగా 14 ఏండ్ల ప్రాయంలో ఇంగ్లాండ్ నగరంనకు చేరుకుంది. అక్కడ లండన్లో తన హోటల్ గదిలో డాక్టర్ డేవిడ్ గారి గురించి వెయిట్ చేస్తూ త్వరలో స్వస్థత పడతాను అన్న నిరీక్షణతో ఆమె గడుపుచుండగా డాక్టర్ డేవిడ్ వచ్చి పరీక్షించి తీక్షణముగా ఆమె ఎడమ కాలుని చేయిని చూచి ఒకే ఒక మాట అన్నారు. అయ్యగారు, దీనికి మందేమీ లేదండి, ప్రార్థన ఒక్కటే మార్గం అని అన్నారు. దానితో గుల్షన్ నిరీక్షణ అంతా కోల్పోయింది. డేవిడ్ గారు వెళ్ళిపోయిన వెంటనే నాన్నగారిని పిలిచి, తండ్రి, నన్ను ఇంకెవరూ స్వస్థపరచలేరా అని అడిగింది. దానికి వాళ్ళ నాన్నగారు, బాధపడకమ్మా, ఇక మనకి మిగిలింది ఒకటే మార్గం, పరలోకపు ద్వారాన్ని మనం తడదాం అని అన్నారు. వాళ్ళు ముస్లింలు కావడంతో వాళ్లకు పవిత్రమైన స్థలమైన మక్కా, మదీనా యాత్రలకు అంతా సిద్ధమైంది. తన నాన్నగారి స్నేహితుడైన షేక్ గారి ద్వారా అక్కడ మక్కా యాత్రలో ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరడం మొదలుపెట్టారు. మక్కా యాత్ర, అక్కడ నేను స్వస్థపడతాను అంటూ గుల్షన్ చాలా ఆశతో తన దేవుని వైపు నిరీక్షణతో మక్కా యాత్ర సాగించింది. మక్కాలో అడుగుపెట్టింది. అక్కడ కాబను తన దేవుని మందిరమునకు చేరింది. ఆ దేవుని మందిరము చుట్టూ 3 సార్లు నడుచుచు 4 మార్లు పరిగెడుచు తన పల్లకీలో ప్రదక్షిణం చేసింది, ప్రార్థన చేసింది. స్వస్థత పడతాననుకుంది, కానీ ఏమీ జరగలేదు. దాని తర్వాత వారి విశ్వాసానికి బలమైన చిహ్నంగా ఉన్న ఒక నల్ల రాతిని చేరింది. అక్కడ ప్రార్థనలు కావించింది, కానీ అక్కడ కూడా తనకు స్వస్థత లభించలేదు. దాని తర్వాత వాళ్లకు ఎంతో బలముగా నమ్మిన జంజాం అనే ఊట దగ్గరకు వెళ్ళి ఆ ఊటలో ఉన్న నీళ్లు తనపై పోయబడినవి. దానికి కూడా తనకు స్వస్థత రాలేదు. ఆమె ఎన్ని మార్లు తన దేవునికి మోకరిల్లి ప్రార్థించినా తనకు స్వస్థత పొందుకోలేకపోయింది. అక్కడి నుంచి వాళ్ళు మదీనా యాత్ర మొదలుపెట్టారు. ఆ మదీనా యాత్రలో మొహమ్మద్ గారి సమాధి దగ్గర తనకి గౌరవం అర్పించి మొహమ్మద్ గారికి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. 2 నిమిషాలు ప్రార్థన ముగించుకుని తన వైపు చూచుకుంది, కానీ ఏమీ లాభం లేదు. తన అవయవాలు ఏమీ బాగవలేదు. దానితో అక్కడి నుంచి బయలుదేరి వాళ్లకున్న ప్రతి పవిత్రమైన స్థలంలోనికి అడుగుపెట్టింది. ముక్కౌదూస్, కర్బాలా అన్ని చోట్లకు వెళ్ళింది. అన్ని చోట్ల ప్రార్థనలు జరిగించింది. ఇక్కడ స్వస్థత పడతాను, అక్కడ స్వస్థత పడతాను అనే నిరీక్షణతో ఎన్నో తలుపులు తట్టింది, కానీ ఎక్కడా తనకు స్వస్థత లభించలేదు. అన్ని చోట్ల అయిపోయిన తర్వాత నెల రోజులు తీర్థయాత్రలలో గడిపిన పిదప ఆమె తన గృహానికి చేరింది. చాలా నిరాశ, ఇంకెన్నటికీ ఎప్పటికీ స్వస్థత పడలేనేమో అన్న బాధ ఆమె గుండెల్లో నిండి ఉండిపోయింది. అది గ్రహించిన వాళ్ళ నాన్నగారు ఆమెను ఆ తలంపుల నుంచి బయటికి తీసుకురావడానికి వివాహము అనే సంకల్పం ఇంట్లో మొదలుపెట్టారు. వివాహం కాని తన అక్కలకు, అన్నలకు వివాహం చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా ఇంట్లో అందరికీ వివాహములు జరిగినాయి. కొన్ని రోజులు ఆ సందడిలో గుల్షన్ తనకున్న బాధనంతటినీ మర్చిపోయి వాళ్లతో కలిసి ఎంతో ఆనందించింది, సంతోషించింది. ఎవరికి వారు తమ గృహాలకు చేరిన తరువాత
వాళ్ళ నాన్నగారికి గుల్షన్తో ఎక్కువ సమయం గడపటానికి చాలా తీరిక దొరికింది. ఇద్దరూ కలిసి ముచ్చటిస్తూ ఉండేవారు, ఖురాన్లో చాలా అధ్యాయాలు చదువుతూ ఉండేవారు, దేవునికి ప్రార్థిస్తూ ఉండేవారు. నిరీక్షణతో ఆమె ఎప్పటికైనా బాగుపడుతుందని వాళ్ళ నాన్నగారు తనతో చెప్పిన మాటలు వింటూ ఆమె ఎంతో మురిసిపోతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా 1968వ సంవత్సరంలో గుల్షన్ నాన్నగారికి నిమోనియా సోకింది. నిమోనియాతో ఆయన బాధపడుతూ మరణ పడకన చేరుతానన్న సమయంలో గుల్షన్ నాన్నగారు తనను పిలిచి తన మీద చేయి ఉంచి, గుల్షన్ బాధపడకు, దేవునికి ప్రార్థించు, తప్పక నిన్ను బాగు చేస్తారు అని ఒక దర్శనం చూచినట్లుగా ఆమెతో మాట్లాడుతూ అక్కలకు అన్నలకు తన బాధ్యతను అప్పగించి చాలా ఆస్తిని ఆమె పేరున వదిలి తన మరణ పడకకు ఆయన చేరుకున్నారు. అంతే, గుల్షన్ బ్రతుకులో ఎంతో నిరాశ. ఇప్పటిదాకా ఎంతో స్నేహితులుగా ఉండే నాన్నగారు కూడా తనని విడిచిపోయారు. బ్రతుకులో పుట్టినది మొదలుకొని అవిటితనం, అనతి కాలంలోనే తల్లిని కోల్పోయింది, ఇప్పుడు నాన్నగారిని కూడా కోల్పోయింది. ఎవరి కోసం నేను బ్రతకాలి, దేనికోసం నేను జీవించాలి, ఇంకా ఎంతకాలం ఈ భూమిపైన ఈ అవిటితనంతో నేను బ్రతకాలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. తన నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా రోజులు తన పడకపై పరుండి ఏడ్చుచు తన ఖురాన్ని చదువుతూ ఎన్నో మార్లు తన అల్లాకు తను ప్రార్థన చేస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా దేవునితో వివాదానికి దిగింది. తండ్రి, ఏమిటి నా ఈ పరిస్థితి? ఎందుకు నన్ను ఇంతగా నువ్వు పరీక్షిస్తున్నావు? నాకు ఈ అవిటితనం ఏమిటి? ఏమిటి నా బ్రతుకులో నువ్వు చేస్తున్న మేలుడు? నన్ను ఎందుకు బ్రతకనిస్తున్నావు? నేను చనిపోతాను, దయచేసి నాకు మరణాన్ని ఇవ్వండి అని ఆమె ప్రార్థన చేస్తుండగా ఒక చల్లని మెల్లని స్వరం ఆమెకు వినిపించింది. నిన్ను మరణించనివ్వను, నీ ప్రాణంను కాపాడేదను అని ఆ స్వరము వినిన వెంటనే ఆమె ఒళ్ళు పులకరించిపోయింది. ధైర్యంతో మాట్లాడసాగింది. నేను దేని కొరకు బ్రతకాలి? ఈ అవిటితనంతో ఎవరి కొరకు జీవించాలి? మా నాన్నగారు ఉండేటప్పుడు నా బాధంతా ఆయనతో వళ్ళించుకునేదాన్ని, కానీ నాకు ఇప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడుస్తుంది. దేనికి తండ్రి నేను బ్రతకాలి? నన్ను నీ వద్దకు చేర్చుకో, నాకు మరణాన్ని ప్రసాదించండి అని ఆ స్వరంతో ఆమె మాట్లాడింది. దానికి ఆ మెల్లని స్వరం ఆమెతో మరలా మాట్లాడటం సాగింది. గ్రుడ్డివారికి కనులిచ్చింది ఎవరు? వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినది ఎవరు? కుష్ఠరోగులను బాగుపరిచినది ఎవరు? చనిపోయిన వారిని లేపింది ఎవరు? నేను యేసును, మరియపుత్రుడను. నా గురించి ఖురాన్లో సురా మర్యాంలో నీవు చదవవచ్చును అని ఆ స్వరం వినిన వెంటనే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. వెంటనే ఖురాన్ తీసింది, సురా మర్యాం ఓపెన్ చేసింది, చదవటం మొదలుపెట్టింది. అందులో అరబ్బీలో ఉండటం వల్ల ఆమెకు అర్థం కాకపోవడంతో ఉర్దూ ఖురాన్ తెప్పించుకుంది. ఉర్దూ ఖురాన్లో చదవటం మొదలుపెట్టిన వెంటనే యేసుక్రీస్తుని గురించి ఆమె ఎన్నో విషయాలు అందులో తెలుసుకుంది. ఆమె మరియపుత్రుడని, పుట్టినది మొదలుకొని నీతిమంతునిగా జీవించి చాలా అద్భుత కార్యాలు భూమిపై చేసి చనిపోయి తిరిగి మరలా మన కొరకు రాబోతున్నారని అందులో రాయబడి ఉండుట ఆమె చూసింది, వినింది, చదివింది. ఇవన్నీ నమ్మింది, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎంతో కాలంగా భక్తి శ్రద్ధలతో క్రమంగా తన ఖురాన్ చదివినప్పటికీ తనలో లేని ఒక నిరీక్షణ, యేసును గూర్చి వ్రాయబడిన మాటలు నమ్మినప్పటి నుంచి యేసు తనని స్వస్థపరుస్తాడన్న నిరీక్షణ తనలో మొదలయ్యింది. అంతే, దేవునికి గట్టిగా మొరపెట్టడం మొదలుపెట్టింది. ఓ యేసు, మరియపుత్రుడా, కుష్ఠిరోగులను బాగు చేశావట, మృతులను లేపావట, రోగగ్రస్తులను స్వస్థపరిచావట, నన్ను కూడా బాగు చేయము అని ప్రార్థనతో ఆయనకు ఎన్నో మార్లు మొరపెట్టింది. ఇలా 3 సంవత్సరములు తను మొరపెడుతూ వచ్చింది. 3 సంవత్సరములు మొర్రపెట్టిన తర్వాత ఒకరోజు యథావిధిగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఓ యేసు, మరియపుత్రుడా, 3 సంవత్సరములుగా నీకు మొర్రపెట్టుచున్నాను. ఎందు నిమిత్తమై నా ప్రార్థన నీవు ఆలకించుటలేదు? ఎందుకు నాకు సమాధానం ఇవ్వటలేదు? నన్ను స్వస్థపరచలేవా? ఎందుకు స్వస్థపరచలేవు? ఎన్నో స్వస్థతలు చేసిన నీవు నన్ను స్వస్థపరుస్తావని నమ్ముచూ ప్రార్థన చేస్తున్నానే, నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా? నాతో నీవు మాట్లాడవా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడవో కూడా దయచేసి నాకు తెలియజేయము అని ఇలా మొర్రపెట్టుచుండగా తన గదంతా వెలుగుమయంతో నిండిపోయింది. ఆ వెలుగు ఎంత అధికమైందంటే పగటివేళ సూర్యుని కాంతిని మించిన వెలుగు ఆమె గదిలో నిండిపోయింది. దానితో ఆమె కళ్ళు తెరిచి చూడలేకపోయింది. తను కనులు తెరిచి చూచి ప్రయత్నించినప్పుడు తనకు 12 మంది
నిలువుటంగీలు వేసుకుని వరుసగా నిలుచుండుట కనిపించింది. వారి మధ్యలో 13వ వ్యక్తి ఇంకా పొడవుగా తెల్లటి అంగీ వేసుకుని అక్కడ నించుండటం ఆమె చూచింది. దానికి ఆమె భయపడి, దేవా, మీరెవరు? గది తలుపులు కిటికీలు మూసి ఉంటుండగా నా గదిలోనికి ఎలా వచ్చారు అని అడగడం మొదలుపెట్టింది. దానికి, నీవు ప్రార్థించిన యేసును మరియ పుత్రుడను నేనే. గుల్షన్, లెమ్ము, నా దగ్గరకు రమ్ము అని యేసు బదులిచ్చారు. దానికి గుల్షన్, ప్రభువా, నేను అవిటిదానను, ఎలా రాగలను అని అడిగింది. గుల్షన్, యేసుని పిలుస్తున్నాను, రా అమ్మా అని అన్నారు. ప్రభువా, నేను రాలేను. గుల్షన్, 3వసారి పిలుస్తున్నాను, లేచి రా అని అన్నారు. వెంటనే గుల్షన్ లేచింది, తన కాళ్ళపై నిలబడింది. ఎంతో కాలంగా నిర్వీర్యముగా ఉన్న తన ఎడమ కాలులోకి జీవం ప్రవహించింది. కొన్ని అడుగులు నడిచి పరుగెత్తి యేసు పాదముల చెంత చేరి పడిపోయింది. తండ్రి, నీవు యేసువా, మరియపుత్రుడవా, నన్ను బాగు చేసి స్వస్థపరచగల దేవుడు నా దగ్గరకు వచ్చాడా అంటూ మురిసిపోయింది. ఆమె యేసుని గూర్చి ఎంతో తెలుసుకుంది. ఆయన చేతులలో గాయములు, ఆయన కాళ్లల్లో గాయములు, ఇవన్నీ కళ్ళారా చూసింది. తను మన కోసం కష్టపడిన కష్టాలన్నిటినీ కూడా యేసు వివరిస్తుండగా ఆమె జాగ్రత్తగా వినింది. ఇవన్నీ మాటలైన తరువాత యేసు ఆమెను పిలిచి తన తలపై యేసుని చేయ ఉంచి, తల్లి, ఇంక నీవు నా సాక్షిగా ఈ భూమి మీద బ్రతికెదవు. నీవిక్కడ కండ్లారా చూచినవన్నీ నా ప్రజలకు తెలియజేయము. ఇక మీదట నీవు నా సాక్షివి. ఈ సాక్ష్యము నా ప్రజలతో పంచుకొనుము అని దేవుడు తన సెలవిచ్చిన మాటలను పట్టుకుని, తండ్రి, తప్పక నేనది చేసేదను అని చెప్తుండగా 12 మంది శిష్యులు అదృశ్యమైపోయారు. దానితో పాటు యేసుని కూడా అదృశ్యమైపోయారు. అప్పటికి తన కళ్ళు తెరిచి చూసేసరికే సమయం 4 గంటలు. ఇది ఏమిటి, కళ అని అనుకుంది. కానీ కళ కాదే. 19 సంవత్సరముల నుంచి చచ్చిపడిపోయిన తన అవయవంలో జీవం. తను నడవగలుగుతుంది. కొన్ని అడుగులు వేసింది, పరుగెత్తింది, గోడలు పట్టుకుని నడిచింది. తన వయసుని మర్చిపోయి చంటి బిడ్డ వలె చాలా సంతోషించింది. దానికి ఆమె ఇంట్లో పనిచేస్తున్న ఒక ఆంటీ వచ్చి, గుల్షన్, ఏమిటమ్మా, నీ గదిలో ఎవరో తిరుగుతున్న శబ్దం వినిపిస్తుంది అని కేకలు వేశారు. దానికి ఆంటీ, ఎవరో కాదు, నేనే నడుచుచున్నాను బదులు ఇచ్చింది. అది అసాధ్యమే, నీవు నడవలేవు, ఎలా నడవగలుగుతున్నావు అని ఆమె అడుగగా, ఆంటీ, మీరే వచ్చి చూడండి, నేను నడుస్తున్నాను అని ఆమె బదులిచ్చింది. ఆంటీ గదిలోనికి వెళ్ళి చూస్తూ ఉండగా గుల్షన్ నడుస్తుంది. ఆమె నివ్వెరపోయింది, భయంతో గోడకు అతుక్కుపోయింది. గుల్షన్, ఇది ఎలా సాధ్యము అని అడిగింది. దానికి గుల్షన్ మొదటి నుంచి తనకు జరిగిందంతా క్షుణ్ణంగా ఆమెకు వివరించింది. ఆంటీ భయముతో, ఏమిటి, ఈ బిడ్డ ముస్లిం మతంలో పెరిగి యేసుని గురించి చెప్తుంది, యేసు ఈమెను స్వస్థపరిచాడు అంటుంది అని వెంటనే ఆ వార్తను తన అక్కలకు అన్నలకు తెలియజేశారు. వెంటనే వాళ్ళ అక్కలు అన్నలు అందరూ గుల్షన్ దగ్గరకు రావడం జరిగింది. అందరూ ఆమె స్వస్థపడటం చూసి చాలా సంతోషించారు. గుల్షన్ స్వస్థపడిన 10 రోజుల నుంచి తనకు శ్రమలు మొదలయ్యాయి. ఎందుకంటే స్వస్థత పడిన 10 దినములకు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో తనని సాక్ష్యం ఇమ్మన్నప్పుడు ఆమె, నన్ను స్వస్థపరిచింది ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పింది. దానికి వారి ఇంట్లో వారందరికీ చాలా కోపం వచ్చింది. అదేమిటమ్మా, మనం ముస్లిం మతంలో పెరిగాం, మనం మాట్లాడితే మన దేవుని గురించి మాట్లాడాలి, అంతేగాని ఆంగ్లేయ దేవుని నామం ఉచ్చరింపకూడదు. ఆయన నీకు మేలు చేసినప్పటికీ నీవు ఆయన గురించి మాట్లాడవద్దు అని ఆమెను హెచ్చరించారు. కానీ దానికి ఆమె, అన్నా, నాకు మార్గము జీవము సత్యమునై ఉన్న దేవుడు కనిపించినప్పుడు ఆ మార్గాన్ని నేను ఎలా వదలగలను, ఆ సాక్ష్యాన్ని నేను ఎలా పంచుకోకుండా ఉండగలను? 19 సంవత్సరములు ఖురాన్తో ఎంత పోరాడినప్పటికీ, అల్లాను ఎంత వేడుకున్నప్పటికీ, మక్కా మదీనా యాత్రలు చేసినప్పటికీ, ప్రతి పవిత్రమైన చోటుని, ప్రతి పవిత్రమైన స్థలమును సందర్శించినప్పటికీ నాకు దొరకని స్వస్థత యేసులో దొరికింది. 3 సంవత్సరముల ప్రార్థన, ఆయనతో ముమ్మారు ప్రార్థించినప్పటికీ నాకు సమాధానము దొరికింది. నేను ఈ మార్గమును విడిచిపెట్టలేను, మీరు ఏమి చేసినా సరే అని అనింది. దానికి వారింటిలో వారందరూ, నీవు ఈ మార్గమును విడిచిపెట్టనిచో ఖురాన్ ప్రకారం నిన్ను హతము చేయుటకు కూడా మాకు సమ్మతమే అని అన్నారు. దానికి ఆమె, మీరు నన్ను చంపినా సరే నేను ఈ మార్గాన్ని విడిచిపెట్టను అని బదులు ఇచ్చింది. దానితో వారింటి వారందరూ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తన ఇంటివారు తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత గుల్షన్ తనకు వచ్చిన ఆ శోధన నిమిత్తం ప్రార్థించుచుండగా
తిరిగి మరలా ఒక దర్శనం చూసింది. అందులో యేసుక్రీస్తు వారు ఆమెను పిలిచారు. తన దగ్గరకు వెళ్ళింది. ఆమె తన చేయి పట్టుకుని పైకి లేపి ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. అక్కడ వదిలిపెట్టిన తర్వాత అక్కడ ఆమె అనేక మందిని చూడసాగింది. అక్కడ అనేక మంది ఉన్నారు. అందరూ హల్లెలూయా స్తోత్రం అంటూ ప్రభువును కీర్తిస్తున్నారు. సునాదమైన సంగీతముతో ఆ స్థలము నిండిపోయింది. ఆ గుంపులో ఒక మనిషి ముఖాన్ని తేటగా యేసుక్రీస్తు వారు ఆమెకు చూపించారు. చూపించి ఆమెతో మాట్లాడసాగారు. ఇక్కడి నుంచి 10 మైళ్ళ దూరం ఉత్తరంలో నీవు నడిచి వెళ్ళు అని చెప్పి తిరిగి ఆమెను తన స్థలానికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దానితో ఆమె కన్నులు తెరిచింది. ప్రభువా, ఈ దర్శనానికి అర్థం ఏమిటి? ఏమిటి మీరు నాకు చూపించిన మనిషి యొక్క అర్థం అని ప్రభువును అడగడం మొదలుపెట్టింది. దానికి ప్రభు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారు. నీవు మీ ఇంటికి ఉత్తరంగా ఉన్న 10 మైళ్ళ దూరంలోనికి వెళ్ళు. అక్కడ ఒక మనుష్యుడు నీకు కనిపిస్తాడు. ఆయనతో నీ సాక్ష్యం పంచుకో. ఆయన నీ సాక్ష్యము విని నీకు బైబిల్ గ్రంథాన్ని అందిస్తాడు. అది తీసుకుని నీ యాత్రను నువ్వు మొదలుపెట్టు అని ప్రభు ఆమెతో చెప్పటం ఆమె వినింది. అంతే. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి తన టీచర్ అయిన రజియా ఇంటికి వెళ్తానని ఇంట్లో చెప్పి ఉత్తరంగా 10 మైళ్ళ దూరం వెళ్ళడం మొదలుపెట్టింది. అక్కడ ప్రభువారు తనకు చూపించిన మనుష్యుని కనుగొన్నది. తనతో తన సాక్ష్యం అంతటినీ పంచుకున్నది. ఆ సాక్ష్యమంతా విని ఆయన నివ్వెరపోయారు. ఏంటమ్మా, యేసుక్రీస్తు వారు నీకు దర్శనమిచ్చారా? నీతో మాట్లాడారా? 19 సంవత్సరములుగా చచ్చిబడిపోయిన నీ కాలిని చేతిని ఆయన బాగుపరిచారా? నిన్ను స్వస్థపరిచారా? నువ్వు ఎంత ధన్యురాలివమ్మా అని ఆమెతో మాట్లాడి, ఇంతకీ నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన సంగతేమి అని అడుగగా దానికి ఆమె తిరిగి, యేసుక్రీస్తు వారు నన్ను మీ దగ్గరకు వెళ్ళమన్నారండి. వెళ్ళిన తర్వాత మీరు నాకు బైబిల్ గ్రంథాన్ని ఇస్తారని చెప్పారు. దానికి ఆయన, అమ్మా, నీవు ముస్లిం మతానికి చెందిన ఆమెవు. నీవు ఇంతవరకు చేసినదే చాలా వింత. ఈ గ్రంథాన్ని తీసుకుని నీవు ఇంటికి వెళ్తే నీ ఇంటివారు నిన్ను ఏమంటారో అని భయంగా ఉంది అని అన్నారు. లేదండి, నేను చదువుతాను. నేను ఈ గ్రంథాన్ని నాకు మీరు అందజేయండి అని చెప్పి ఆ గ్రంథాన్ని తీసుకుంది. ఆ గ్రంథంతో పాటు ఆయన కార్తేజ్ హతసాక్షులు అన్న పుస్తకాన్ని కూడా ఆమెకు ఇవ్వటం జరిగింది. ఆ 2 పుస్తకములు పట్టుకుని ఆమె ఇంటికి ప్రయాణం మొదలుపెట్టింది. బైబిల్ తన చేతికి అందిన తరువాత రోజులాగానే నమాజ్ చేసే సమయంలో తిను తన గదిలోనికి వెళ్ళి నమాజ్కి బదులుగా ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. బైబిల్ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టింది. ఆ గ్రంథంలో ఎన్నో విషయాలు తను తెలుసుకుంది. అది పూర్తయిన తర్వాత ఆమె కార్తేజ్ హతసాక్షుల పుస్తకం కూడా చదివింది. ఆ పుస్తకంలో యేసుక్రీస్తుని గూర్చి హతసాక్షులైపోయిన వారి అందరి గురించి తను చదివింది. అంతేకాకుండా సింహపు బోనుల్లో వేసినప్పటికీ, అగ్నిగుండంలో వేసినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోని వీరుల గురించి తను చదవడం మొదలుపెట్టింది. ఇవన్నీ తనకు ఎంతో ధైర్యాన్ని పుట్టించే. పూర్వమైతే ఇంత ధైర్యం గుల్షన్లో ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు ఒక నూతన ధైర్యం ఆమెను ఆవరించింది. ఇంట్లో వారు ఏమన్నప్పటికీ, తనని ఏమి చేస్తామన్నప్పటికీ వారిని ఎదిరించగలిగే శక్తితో ఆమె నిండి ఉన్నది. ఇలా 3 నెలలు గడిచిన తర్వాత తన ఇంటివారు తన దగ్గరకు వచ్చి, తల్లి, మన తండ్రి గారు నీ పేరు నిమిత్తమై ఎంతో ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళారు. నీవు యేసుక్రీస్తుని వదిలిపెట్టి ఆ మతాన్ని వదిలిపెట్టి తిరిగి మన మతంలోకి వస్తే నీ ఆస్తిని నీకు తిరిగి ఇచ్చేస్తాం అని తనతో ముచ్చటించారు. దానికి ఆమె, అన్నా, మీరు ఏమి చెప్పినప్పటికీ, మీరు ఏది నా దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ పర్వాలేదు, కానీ నేను యేసుక్రీస్తుని మాత్రం వదిలిపెట్టను. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము. నేను ఆ మార్గంలోనే నడుస్తాను. మీరు ఏది చేసినా సరే అని అన్నది. దానికి ఆమె అన్నలు ఆమెను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తిరిగి ఆమెకు బైబిల్ గ్రంథంతో గడిపే సమయం దొరికింది. వెంటనే బైబిల్ని తీసి చదవటం మొదలుపెట్టింది. అందులో బాప్తిస్మం గురించి కనుగొన్నది. తను కలుసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం గురించి ఉంది. ఆ బాప్తిస్మం మీరు నాకు ఇవ్వగలరా అని అడిగింది. దానికి ఆయన, అమ్మ, నీకు గ్రంథంని ఇవ్వగలము కానీ బాప్తిస్మం మేమైతే ఇవ్వలేము. మా పాస్టర్ గారే అది చేయగలరు అని ఆమెకు సలహా ఇచ్చారు.
వెంటనే ఆమె, అయ్యా, మీ పాస్టర్ గారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని మొరపెట్టింది. దానికి ఆయన, తల్లి, నీవు తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ దీనివల్ల ఎన్నో శ్రమలను ఎదుర్కొంటావు. వీటికన్నిటికీ నీవు సిద్ధమేనా అని అడిగినప్పుడు, వీటన్నిటికీ నేను సిద్ధమే అని ఆమె అనడంతో వెంటనే ఆమెను లాహోర్లో ఉన్న అస్లాం ఖాన్ అనే పాస్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన గుల్షన్కు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. అది ఏప్రిల్ 23, 1972 సంవత్సరం. గుల్షన్ పూర్తిగా క్రైస్తవురాలుగా మార్చబడింది. అంతేకాకుండా ఆమె పేరు కూడా మార్చబడింది. గుల్షన్ ఎస్తేర్ అయ్యింది. ఇంక మెదటి నుంచి తన కొత్త పేరు గుల్షన్ ఎస్తేర్. ఇక్కడ నుంచి తను ప్రభువు నిమిత్తమై సాక్షిగా ఉండాలని నిర్ణయించుకుంది. చేస్తే ప్రభువు పని చేయాలని నిర్ణయించుకుని పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంది. దానికి ఆ జవాన్ గారు, తల్లి, నీవు తీసుకున్న నిర్ణయం చాలా భయంకరమైనది, నీ ఇంటి వారు నిన్ను హతము చేస్తారు, జాగ్రత్త, నువ్వు ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళొద్దు అని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఆమె ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అక్కడే ఉన్న ఒక అంధుల కళాశాలలో ఆమె మ్యాట్రన్గా చేరింది. అక్కడ 40 మంది అంధులకు పరిచర్య చేస్తూ ఆమె తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. తన జీవితంలో మొదటి క్రిస్మస్ వేడుక అయిన తర్వాత తన ఇంట్లో ఉంటుండగా తన బావగారైన బ్లూంట్ షా, అనీస్ అక్క గారి భర్త, తను దర్శించడం జరిగింది. ఆయన ముఖంలో ఏదో వేదన, ముఖమంతా నీరసంగా ఉంది. ఏంటి బావగారు, ఏంటి కంగారు అని తను ఆయనను ప్రశ్నించింది. దానికి ఆయన, అమ్మా, మీ అక్క అయిన అనీస్ 3 నెలలుగా మరణ పడక మీద ఉంది. ఎప్పుడు మరణిస్తుందో తెలియదు. చివరిసారిగా నిన్ను చూడాలని ఆమె కోరుకుంది. నువ్వు త్వరగా లేచి నాతో రా అని ఆయన పలకడం జరిగింది. దానికి ఆమె వెంటనే ఇంటిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. ప్రభు ఆమెతో మాట్లాడారు. గుల్షన్, నువ్వు వెళ్ళు, నీ అక్క చావనే చావదు, అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అని ప్రభువు చెప్పగానే ప్రభువు మాట ప్రకారం బావగారితో ప్రయాణం మొదలుపెట్టింది. బావగారితో ప్రయాణిస్తుండగానే ఒక వార్త వినింది. ఆ వార్త ఏమిటంటే అనీస్ అక్క మరణించింది. వెంటనే నివ్వెరపోయింది. ప్రభువా, ఏమిటి ఇలా జరిగింది అని ఆందోళనతో ఇంటికి వెళ్ళింది. కానీ అప్పటికే అక్క చనిపోయింది. అక్కడ కూర్చుని ఆ వాతావరణం అదంతా తనకు చాలా ఇదిగా అనిపించింది. కానీ ప్రభువు స్వరం ఆమెతో మాట్లాడింది. మీ అక్క చనిపోలేదు, ఆమె బ్రతికే ఉన్నది అనే స్వరం ఆమెకు వినిపించింది. వెంటనే అక్కడ ఉన్న వారందరితో, మీరెందుకు ఏడ్చుచున్నారు, మా అక్క చనిపోలేదు, పడుకుని ఉంది అంతే అని అన్నారు. దానికి అక్కడున్న వారందరూ, డాక్టర్స్ చెప్పారు ఈమె చనిపోయిందని, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఆమెను లాగేసి ఒక రూమ్లో పెట్టి తలుపు వేసేశారు. రాత్రంతా గడిచింది. తెల్లవారుజామున వాళ్ళ అక్కకు స్నానం చేయించి సమాధి పెట్టెలో పెట్టే ముందు గుల్షన్కి చివరిసారిగా ఆమె ముఖమును చూపించటానికి బయటకు తీసుకుని వచ్చారు. గుల్షన్ అక్క పక్కకు చేరి గట్టిగా ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రభువా, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ప్రభువును అడగడం కొనసాగించింది. ఇలా గుల్షన్ ప్రార్థిస్తుండగానే అనీస్ అక్క చేతులు కదలడం మొదలుపెట్టాయి. ఇంకొక 2 నిమిషాల్లో ఆమె దిక్కున లేచి కూర్చుంది. వెంటనే అక్కడున్న స్త్రీలంతా భయపడిపోయారు. కేకలు వేస్తూ బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు. దానికి బయట ఉన్నవారు పురుషులు ఏమిటైందని అడుగగా అనీస్ లేచి కూర్చుంది. ఇది ఎలా సాధ్యం అని అడిగారు. దానికి గుల్షన్ బయటికి వచ్చి, ప్రభువైన యేసుక్రీస్తు అనీస్ అక్కకు తిరిగి జీవాన్ని ఇచ్చారు అని గుల్షన్ చెప్పింది. వెంటనే అక్కడ ఉన్న వారందరూ అనీస్ దగ్గరకు వచ్చి, అనీస్, అసలు ఏం జరిగింది, రాత్రంతా నువ్వు మరణ పడక మీద ఉన్నావు, తిరిగి లేచి ఇప్పుడు జీవాన్ని పొందుకున్నారంటున్నావు, అసలు ఏమి జరిగింది అని అనీస్ని అడిగినప్పుడు అనీస్ వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నేను చనిపోలేదు, పడుకున్నాను. నిద్రలో నన్ను ఒక ఆయన పైకి తీసుకెళ్ళి పరలోకమంతా చూపించి అక్కడున్నదంతా వివరించి, ఇది కేవలం నా మహిమార్థమై జరుగుతున్నది, నువ్వు కేవలం నిద్రపోతున్నావు, తిరిగి నా సమయం వచ్చినప్పుడు తిరిగి లేస్తావు అని నాతో చెప్పి, ఇదిగో సమయానుసారంగా మళ్ళీ నన్ను తిరిగి లేపారు అని వాళ్ళందరితో చెప్పింది. దానికి వాళ్ళు, ఈయన ఎవరై ఉంటారు అని అడిగినప్పుడు ఆమె, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని సాక్ష్యం ఇచ్చింది. వెంటనే వారు, గుల్షన్కి ఆమె అక్కకు పిచ్చి పట్టింది. ఏమిటి వీళ్ళు చేస్తున్న పనులు అని ప్రశ్నిస్తూ, ఏది ఏమైనప్పటికీ మంచే జరిగినదని ఇంటికి వచ్చిన వారందరూ ఇల్లుని విడిచిపెట్టిపోయారు. అక్కడి నుంచి గుల్షన్ తన అక్కతో సమయాన్ని గడపడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి బైబిల్ చదువుకునేవారు. బైబిల్లో ఉన్న వాక్యం అనే పచ్చికను ఇద్దరూ కలిసి మేస్తూ ఉండేవారు. ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా గుల్షన్ అక్క తనను బాప్తిస్మం ఇమ్మని అడిగింది.
దానికి గుల్షన్ పాస్టర్ గారిని ఇంటికి తేవడం వీలు కానందున తానే తన అక్కకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. బావగారు ఇంటి నుంచి తరిమేసిన తర్వాత ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఆమె రోడ్డుపై నిలుచుని ఉంటుండగా అనీసక్క తన దగ్గరకు వచ్చి, చెల్లి భయపడకు, రావులపిండిలో నాకు ఒక స్నేహితురాలు ఉంది, నీవు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళు, ఆమె నీకు ఒక మార్గం చూపిస్తుంది అని సలహా ఇచ్చి ఆమె అడ్రస్ ఇచ్చి చెల్లిని వదిలిపెట్టింది. తన అక్క స్నేహితురాలు తనకి ఉద్యోగం చూపిస్తానని చెప్పి ఒక చోటికి తీసుకువెళ్ళింది. అది జైలు. తనకి జైలు అని అప్పటికి గుల్షన్కి అది తెలియదు. కానీ ఆమె తెలియకుండానే జైలు శిక్షను అనుభవించడం మొదలుపెట్టింది. అందులో 10 మంది స్త్రీలతో ఆమె ఒక రూమ్లో ఉంచబడింది. అక్కడ కూడా గుల్షన్ ప్రభువు పని చేయడం మొదలుపెట్టింది. ప్రభువు సాక్షిగా నిలవడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వారందరినీ మార్చడం మొదలుపెట్టింది. ఇది తెలుసుకున్న అనీసక్క వెంటనే వచ్చి గుల్షన్ని విడిపించి తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు అనీసక్కతో చాలా సంతోషముగా తన సమయం గడిపిన తరువాత తన అన్నలైన సఫ్తర్ షా, అలీం షా ఆమె దగ్గరకు వచ్చి, నీవు ప్రభువు మార్గంను విడిచిపెట్టు అని ఆమెను భయపెట్టడం మొదలుపెట్టారు. కానీ దానికి ఆమె భయపడలేదు. అన్న, మీరు ఏమి చేసినా సరే నేను ప్రభువు మార్గాన్ని విడిచిపెట్టను, మీ మతముని తిరిగి పుచ్చుకోను అని వాళ్ళకు సమాధానం ఇచ్చింది. దానికి వాళ్ళ అన్నైన సఫ్తర్ షా తుపాకీ చూపి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. దానికి గుల్షన్ ప్రభువు కొరకు చనిపోతాను అని అలాగే నిలువబడి ఉండిపోయినది. దానికి అన్నకు బాధ వేసి తానే తుపాకీ కింద పడేసి తిరిగి వెళ్ళిపోయారు. దానికి వెంటనే ప్రభువు సమాధానం ఇచ్చారు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు గుల్షన్, నీ ప్రయాణం నువ్వు కొనసాగించు అని ప్రభువు ఆమెతో మాట్లాడారు. వెంటనే గుల్షన్ ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చి రోడ్డుపై నిల్చుండగా ప్రభువు ఆమెకు జాన్ ఇమాన్యుయల్ ఇల్లు చూపించారు. ఆ ఇంటిలోనికి చేరింది. కొంతకాలం అలా గడిచిన తరువాత ఒకరోజు తన ఇంట్లో ఉంటుండగా ఒక వార్త ఆమె చెవిన పడింది. ఏమిటంటే, పాస్టర్ గిల్ మిమ్మల్ని ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో వర్తమానం అందించమని కోరి ఉన్నారు అని ఆమెకు వార్త వినిపించింది. ఆమె ఎంతో సంతోషించింది. నేను ఎంతో కాలముగా ఎదురు చూచుచున్న ఈ సమయం నాకు వచ్చినది, నా సాక్ష్యం పంచుకొనటానికి నాకు సమయం దొరికిందని ప్రభువుకు వందనాలు చెప్పుకుంటూ అంగీకరించింది. అనీసక్క కొడుకు అయిన మొహమ్మద్ గారు తన వివాహమని గుల్షన్ను ఆహ్వానించటానికి అక్కడికి వచ్చారు. ఆహ్వానం మేరకు ప్రభువుని అడిగి ప్రయాణం మొదలుపెట్టింది. వివాహానికి వెళ్ళింది. అందరితో సంతోషించింది, ఆనందించింది. కానీ తిరిగి మీటింగ్కి రావాల్సిన సమయం ఆసన్నమైంది. రాత్రి 12 గంటల సమయం. ఆ టైంలో తనకి ఏ వసతులు లేనందున అనీసక్కను కారు ఇవ్వమని అడిగింది. కానీ దానికి అనీసక్క, అయ్యో కారు వేరే పనుల్లో తిరుగుతుందే, తెల్లవారైతే నేను ఏర్పాటు చేయగలను అని చెప్పింది. దానికి గుల్షన్, నేను ఇప్పుడు బయలుదేరకపోతే మీటింగ్కి చేరుకోలేనక్క, దయచేసి ఏదైనా చూడమని అనగా, చెల్లి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆమె అనినప్పుడు గుల్షన్ ప్రార్థన చేసుకుని ఒంటరిగా రోడ్డుపైన వచ్చి నిల్చుంది. ప్రభువా, నీవే నాకు సహాయము చేయము, నేను ఎలాగైనా సరే మీటింగ్కు వెళ్ళాలి, నీవే నాకు దారి చూపించు అని ప్రార్థిస్తుండగా ఒక ఆటో వస్తుండడం ఆమె గమనించింది. ఎవరో ఏమిటో తెలియని నిస్సహాయ స్థితిలో ప్రభువుకి ప్రార్థిస్తూ చేయి ఊపి ఆటోని ఆపి నేను బస్టాండ్కి వెళ్ళాలి, వస్తారా అని అడిగింది. దానికి ఆయన సరే అన్నారు. వెంటనే లగేజ్ ఆటోలో పెట్టి కూర్చుంది. అక్క ఇంటి దగ్గర నుంచి బస్టాండ్కి వెళ్ళడానికి దూరం 15 మైళ్ళు, అంటే ఇంచుమించుగా 20 కిలోమీటర్లు. కనీసం అరగంట సమయం పడుతుంది. కానీ గుల్షన్ ఎక్కిన ఆటో డ్రైవర్ తనని 5 నిమిషాల్లోపు బస్టాండ్కి చేర్చారు. నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయింది. బస్ ఎక్కింది. ఆటో డ్రైవర్ తీసుకొచ్చి లగేజ్ లోపల పెట్టారు. ఆశ్చర్యంతో ఆటో డ్రైవర్ని బాడిక ఎంత అని అడిగింది. దానికి ఆ ఆటో డ్రైవర్, ప్రభువైన యేసుక్రీస్తు నన్ను మీకు సహాయము చేయమని పంపించారు, నాకు మీరు డబ్బులు ఇవ్వవద్దు అని సమాధానం ఇచ్చారు. ఇంతకీ మీరు ఎవరు అని ఆమె అడిగినప్పుడు ఆయన తన అరచేతిని తిప్పి చూపించారు. దాని మీద పేతురు అని వ్రాయబడి ఉన్నది. మనసులో ఎంతో ఆనందం, సంతోషం. ప్రభువా, నీవు నాకు సహాయము చేయుటకు నీ శిష్యుడైన పేతురుని పంపించావా అని మురిసిపోయింది. వంగి పేతురుగారి ముఖము చూడాలని తలంచింది. కానీ ముఖము కనిపించలేదు. వెంటనే ఆటో డ్రైవర్ అదృశ్యమైపోయారు. దానితో ప్రభువుని ఎంతో స్తుతించుకుంటూ తెల్లవారుజామునే తను చేరవలసిన చోటికి చేరి మీటింగ్లో తన సాక్ష్యాన్ని పంచుకుంది. అప్పటి వరకు తన జీవితంలో జరిగినవన్నీ అందరితో పంచుకుంది. ప్రజలందరూ ఎంతో సంతోషంతో విన్నారు. ప్రభువు చేసిన కార్యాలకి ఆశ్చర్యపడిపోయారు.
ప్రభువు అద్భుతకరుడు, మహాశ్చర్యకరుడు అని ప్రభువుని స్తుతించారు. ఇది గుల్షన్ ఎస్తేర్ యొక్క జీవిత గాథ.